హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలనే తలకిందులు చేస్తారని చెప్పి బంగ్లాదేశ్ సంఘటనతో మరోసారి బట్టబయలైంది. మరి ఏదైతే ఉద్యోగాలలో 30% రిజర్వేషన్ స్వాతంత్ర సమరయోధుల కోటాను కేటాయించి మరి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నదో షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మరి గత వారం రోజుల నుంచి నిరసనల సెగ తగిలింది. దాంతో ఒకవైపు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వాళ్ళ దేశ అత్యున్నత కోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లను తగ్గించినప్పటికీ కూడా షేక్ హసీనా హటావో దేశ్కు బచావో పేరుతోటి ఆమెను తరిమివేయడానికి మరి ఏకంగా ఏదైతే బంగ్లాదేశ్ పౌరులందరూ కూడా ఏకంగా ఢాకా వైపు పయనమై ఆమె ఇంటిని చుట్టుముట్టిన పరిస్థితి. మరోవైపు సైన్యం కూడా మరి ఆందోళనకారులకు మద్దతు తెలపడంతో మరి ఇక్కడ షేక్ హసీనా దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరోవైపు ఆమె అధికారిక బంగ్లాపైకి చేరుకొని ఆందోళనకారులు మరి ఆమె రాజీనామాను మరి ఏదైతే సైన్యం ఆదేశాల మేరకు రాజీనామా చేసిందో ఆమె రాజీనామాతోటి ఆనందాలు జరుపుకున్నారు, సంబరాలు జరుపుకున్న పరిస్థితి. మరోవైపు బంగ్లాదేశ్లో సైనిక పాలన విధించిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అంటే నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళ మరి నిరసనల పోరాటం 300 మంది మరి నేల కొరిగినా కూడా వాళ్ళు పోరాటం ఆపకుండా ఏకంగా మరి ఆ బంగ్లాదేశ్ ప్రధానిని తరిమి కొట్టిన అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఏదైతే దళిత మహిళ మీద మరి దాష్టీకం చేసిండ్రో పోలీసులు వాళ్ళను మరి ఇక్కడ ప్రతిపక్షాల మరి నిరసనలతోటి వాళ్ళ విమర్శలకు తలగిన ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసింది. మరోవైపు వాళ్ళని ఖచ్చితంగా మరి డిస్మిస్ చేయాలి అని చెప్పి మరి ఏదైతే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో మరి సంఘటనకు పూర్తి బాధ్యతగా ఆయన చేసి ఆ రామరెడ్డిని తక్షణం విధుల నుంచి తప్పించాలన్న డిమాండ్ పెరుగుతూ ఉన్నది. మరోవైపు పోలీసులు కూడా మరి బాధితులు ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ చట్టానికి తోటి మరి కేసు నమోదు చేస్తామని చెప్పిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కాగ్నిజెంట్ ఇక్కడ మరి 15,000 ఉద్యోగాలు ఇవ్వడానికి మరి కొత్త ఏదైతే ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి సిద్ధమైందన్నట్టుగా నిన్నటి రోజున మరి ఇక్కడ ప్రకటనలు ఇచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మరోవైపు గురుకులాలను మూసివేస్తారా అని చెప్పి మరి అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ ఇటీవల మరి ఏదైతే విద్యాశాఖకు సలహాదారుగా పెట్టుకోవాలని చూస్తున్న ఆకునూరు మురళి కూడా మరి పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో గురుకులాలు లేవని గురుకులాలతోటి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో అంతరాలు పెరుగుతున్నాయని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అదేవిధంగా ఇటు ఆకునూరు మురళి మరి చేసిన వ్యాఖ్యలను చూసినట్టయితే రాబోయే రోజుల్లో గురుకులాలన్నింటినీ కూడా మరి బంద్ చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మరోవైపు ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద వేటు తప్పదని చెప్పి నిన్న రోజున సుప్రీంకోర్టుకు సంబంధించిన మరి న్యాయ నిపుణులతోటి సంప్రదింపులు జరిపిండు. హైకోర్టు ఒకవేళ తీర్పు ఆలస్యమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా మరి తాము వెనకాడబోమని, అదేవిధంగా సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళిన క్షణంలో మరి ఖచ్చితంగా నెల రోజుల్లోనే వేటుపడే అవకాశం ఉంటుందని, తెలంగాణలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కూడా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే రుణమాఫీకి సంబంధించి మరి ఇక్కడ నిన్నటి రోజున ప్రజావాణిలో ఇక్కడ కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ఒక కుటుంబం మరి 70,000 రుణం తీసుకొని ఆ రుణమాఫీ కాలేదంతో మరి అన్ని విధాల అర్హులైన మాకు ఎందుకు రుణమాఫీ కాలేదని ఇక్కడ మరి రోధిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నీకు రుణమాఫీ కాదయా, సర్కారు మాఫీ వర్తించదంటున్న బ్యాంకర్లు ప్రజావాణిలో బోర్న విలిపించిన పేద రైతు రుణమాఫీ కానీ రైతులు లక్షల్లో గతం కంటే లబ్ధిదారులు ఎందుకు తగ్గారు? కాంగ్రెస్పై రైతులకు భ్రమలు తొలగాయి, పాస్బుక్ ఉన్న వర్తించిన రుణమాఫీ చర్చకు సిద్ధమా అని నిరంజన్ రెడ్డి సవాల్ అని చెప్పి ఈ ఫోటోలో కంటతడి పెడుతూ కనిపిస్తున్న వ్యక్తి వడ్డె చంద్రయ్య, మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం మరి చంద్రాన్పల్లి గ్రామానికి చెందిన రైతు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబం సాగు కోసం బ్యాంకులో తీసుకున్న 70,000 లోను కాంగ్రెస్ రుణమాఫీతో తీరుతుందని ఆశపడ్డాడు. అన్ని అర్హతలు ఉన్న ఆయన రుణం మాఫీ కాలేదు. దిక్కుచోదగా సోమవారం కలెక్టరేట్కి వచ్చి ప్రజావాణిలో విన్నవించుకుంటూ ఇలా విలపించిండు అని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి సొంత జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈయన మరి ఏదైతే ఈ వృద్ధ రైతు ఉన్నాడో ఆయన 70,000 రుణం తీసుకున్నాడు, అది రుణమాఫీ అవుతుందని చెప్పి ఆశపడ్డాడు. కానీ రుణమాఫీ వర్తించకపోవడంతో ఇక్కడ ఆయన బోరున రోధిస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ ఏదైతే రుణమాఫీ అమలు కాని వాళ్ళు అర్హులు ఎవరైతే ఉన్నారో వారి వివరాలన్నింటినీ కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్
మాఫీ బాధితుల కోసం వాట్సాప్ నెంబర్ను ఒకటి కేటాయించింది. 8374852619కు మీకు సంబంధించిన ఏదైతే తెలంగాణలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని మీ వివరాలన్నింటినీ కూడా మరి ఆ రుణమాఫీ కానీ వాళ్ళు ఈ వాట్సాప్కు మరి వివరాలు పంపించినట్లయితే మీ తరపున మేము పోరాటం చేయడానికి మా వద్ద సమాచారం ఉంటుంది. మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మరి దాని వివరాలన్నీ అవసరం ఉంటాయి. కాబట్టి ఎవరెవరికైతే రుణమాఫీ వర్తించలేదో వారందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్కు మీ వివరాలు పంపించాలని చెప్పి నిన్నటి రోజున ప్రత్యేక సెల్లును ఏర్పాటు చేయించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఏదైతే 2 లక్షలకు పైన ఉన్న వాటిని మరి ఆ రుణాలు మాఫీ కావాలంటే ఆ 2 లక్షలకు పైన ఎంత అయితే ఉన్నదో వాటన్నిటిని కూడా ముందస్తుగా బ్యాంకులకు చెల్లిస్తేనే ఆ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఒకవైపు ప్రకటిస్తుంటే, మరోవైపు ఇప్పుడు బ్యాంకులు మాత్రం ఆ అప్పును కట్టించుకోవడానికి సిద్ధంగా లేవు. ఇప్పుడు అవసరం లేదని చెప్పి చెప్తున్న నేపథ్యంలో తమకు 2 లక్షల రుణమాఫీ ఏ విధంగా అవుతుందని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అప్పు కట్టించుకొని బ్యాంకులు 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులకు కొత్త చిక్కు, ఆపై మొత్తం చెల్లిస్తేనే మాఫీ చేస్తామన్న సర్కార్ మెలుగా అప్పో సప్పో చేసి చెల్లింపులకు సిద్ధమవుతున్న రైతులు ఇప్పుడు అక్కర్లేదంటున్న బ్యాంక్ అధికారులు దిక్కిచోసని స్థితిలో రైతులు మరి డబ్బులు కడతా అంటే వద్దనడానికి కారణం ఏందనేది మరి బ్యాంక్ అధికారులకు మన ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? 2 లక్షల కంటే ఎబో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు కట్టించుకోకండి, మీరు డబ్బులు కట్టించుకున్నట్లయితే మేము 2 లక్షల రుణమాఫీ చేయాల్సి వస్తుంది కాబట్టి మరి ఇక్కడ సర్కారును బ్యాంకులు ఏమన్నా మిలాఖత్ అయినాయా అని చెప్పి ఇప్పుడు బాధితులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే 2 లక్షలకు పైన ఉన్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా 2 లక్షల వరకు కటాఫ్ పెట్టుకొని మిగతా అమౌంట్ అంతా కూడా బ్యాంకుకు కట్టినట్టయితేనే మీ 2 లక్షల రుణమాఫీ అవుతుందని ఒకవైపు సర్కారు నిబంధనలు పెడుతున్న నేపథ్యంలో వీళ్ళు మాత్రం ఆ 2 లక్షలకు పైన ఉన్న వాటిని ఇప్పుడు అవసరం లేదు కట్టడం అనడంలో మరి వాళ్ళ ఆంతర్యం ఏంది? ఏదైతే మరి ఇక్కడ రుణగ్రహీతలు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు డబ్బులు కట్టినా మరి తీసుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్ల మీద ఉంటుంది. మరి ఇప్పుడు డబ్బులు ఇస్తే తీసుకునడంలో మరి ఆంతర్యం ఏంది? దీనికి మరి ప్రభుత్వ విధానానికి ఏమైనా లింక్ ఉన్నదా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక బంగ్లా షేక్ హసీనా అవుట్. బంగ్లాదేశ్లో తీవ్ర రాజకీయ సంక్షోభం. ఆర్మీ అల్టిమేటంతో ప్రధాని రాజీనామా. సోదరితో కలిసి విమానంలో భారత్కు. ఆర్మీ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం. ప్రధాని నివాసంలో ఆందోళనకారుల లూటి. సర్కారును కూల్చిన ఉద్యోగ రిజర్వేషన్ల అంశం. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని చెప్పి మనం పదే పదే వింటుంటాం. అది ఇక్కడ బంగ్లాదేశ్లో మరి ఇక్కడ నిజం చేసి చూపించిండ్రు అక్కడ నిరుద్యోగులు. ఏదైతే మరి ఇక్కడ స్వాతంత్ర సమరయోధుల పేరుతోటి వాళ్ళ కుటుంబాలకు 30% రిజర్వేషన్లు ఇచ్చిండ్రో దాన్ని అలాగే కొనసాగిస్తూ వారి కుమారులకు వారి మనవళ్ళకు కూడా దాన్ని అప్లై చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో మరి రిజర్వేషన్ల మీద తీవ్ర పోరాటం జరిగింది. ఆ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పి మరోవైపు అక్కడ మరి అత్యున్నత న్యాయస్థానం మరి జోక్యం చేసుకొని ఆ రిజర్వేషన్లను 5% తగ్గించినా కూడా నిరసనల జ్వాల ఆగలేదు. ఆఖరికి హసీనానే రాజీనామా చేయాలని చెప్పే డిమాండ్ తోటి మరి ఇక్కడ ఏదైతే బంగ్లాదేశ్ మొత్తంగా కూడా మరి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఢాకాకు ఆందోళనకారులు తరలి వచ్చిన పరిస్థితి. మరి వారు వెనుక ఇక్కడ పాకిస్తాన్ ఉన్నది అని చెప్పి కూడా ఆరోపణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే షేక్ హసీనా మరి ఇక్కడ భారతదేశానికి అనుకూలంగా వ్యవహరించే ప్రధానమంత్రి కాబట్టి అక్కడ షేక్ హసీనా మరి ప్రభుత్వాన్ని కూల్చడానికి పాక్ కుట్రలు వన్నిందని కూడా మరొక వర్గం వాదిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరి ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా ఏకమైనరు. ఏదైతే రిజర్వేషన్ల కోసం మరి ఇక్కడ రిజర్వేషన్ల తేనెతుట్టిని ఏదైతే హసీనా కదిలించిందో ఆ తేనెతుట్టెల దాడిలో మరి హసీనానే బలి కావాల్సి వచ్చింది. ఆఖరికి మరి ఏదైతే కట్టుబట్టలతోటి మరి భారతదేశానికి తలదాచుకోవడానికి వచ్చిన దుస్థితి ఏర్పడ్డది. ఆ ఏకంగా 4 సార్లు వరుసగా ప్రధాన పదవి చేపట్టింది. అదేవిధంగా 5 సార్లు ప్రధాని అయింది. గతంలో ఒకసారి అయింది. తర్వాత సీరియల్గా 4 సార్లు ప్రధాని పదవి చేపట్టింది. మరోవైపు షేక్ హసీనా తండ్రి మరి ఇక్కడ మరి ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిండు. ఆయనే ప్రప్రథమ ప్రధానిగా కూడా ఉన్నాడు. అంతటి గొప్ప రాజకీయ కుటుంబం నుంచి ఈరోజు అవమానకరమైన రీతిలో దేశాన్ని విడిచిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దానికి అంతటి కూడా నిరుద్యోగులే కారణం. ఏదైతే ఉద్యోగ రిజర్వేషన్లలో 30% మరి స్వతంత్ర సమరయోధులకు కేటాయించిండ్రో దాన్ని ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొని మరి వారి వెనకాల ఏదైతే ఆందోళనను రాజకీయం చేయడానికి ఎవరు మార్చినా కూడా ప్రధానంగా ఇక్కడ షేక్ హసీనా నిరుద్యోగుల పట్ల అవలంబించిన మరి ఏదైతే వ్యతిరేక మన కార్యక్రమం ఉన్నదో దానికే బలిగాక తప్పలేదు. నిరుద్యోగులందరూ కూడా మరి ఇక్కడ షేక్ హసీనా భరతం బట్టి దేశాన్ని నుంచే మరి పారదోలిన పరిస్థితులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకే నిరుద్యోగుల పోరాటాన్ని మరి ఎవరు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఖచ్చితంగా మరి గత ప్రభుత్వం కూడా మారడానికి కారణం నిరుద్యోగులే. వాళ్ళు శాంతియుతంగా మరి వాళ్ళు ఓటు రూపంలో అదేవిధంగా
కాంగ్రెస్ వైపు ఓటర్లను మళ్లించే విషయంలో వాళ్ళు తీవ్రంగా కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మరి నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లింది. కాబట్టి నిరుద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళందరికీ మరి ఏం కావాలనో వాళ్ళతో చర్చించి మరి ఆమోదయోగ్యమైన పరిష్కారం చేసుకోవాలి తప్ప అణచివేస్తే మాత్రం మరి రాబోయే రోజుల్లో షేక్ హసీనాకు జరిగిన పరాభవమే మరి ఏ ప్రభుత్వానికైనా జరగక తప్పదనే విషయాన్ని గుర్తెరిగి మరి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా మెడికల్ సీట్లలో లోకల్కు కోత, అడ్మిషన్లో స్థానికతకు అన్యాయం, రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో తీవ్ర నష్టం. నిరుటి వరకు 7 ఏళ్ళు ప్రామాణికం, ఇప్పుడు 4 ఏళ్ళు ఉంటే చాలు. 9 నుంచి ఇంటర్ వరకు పరిగణలోకి. హైదరాబాద్లో చదువుకున్న ఇతర రాష్ట్రాల వారికి లభించనున్న స్థానికత. తెలంగాణలో పుట్టి ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు స్థానికులు కానంటే ఏపీ విద్యార్థుల కోసమేనా ఈ మార్పు? తెలంగాణ విద్యార్థులు ఆందోళన అని చెప్పి ఏదైతే మనకు సంబంధించి మరి తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసుకుని అస్తిత్వాన్ని మరి నిలబెట్టుకోవడం కోసం తెలంగాణను సాధించుకున్నామో ఆ సాధించుకున్న తెలంగాణలోని ఫలాలు మళ్ళీ ఆంధ్రకు పంచడానికి కుట్రలు జరుగుతున్నాయా అంటే మరి ఈ సంఘటనతోటి అవుననే వాదన వినిపిస్తూ ఉన్నది. గతంలో ఏదైతే ఉన్నదో మరి స్థానికత అంశం ఏ విధంగా చూసేదంటే గతంలో మనం మరి ఇక్కడ హైదరాబాదు ఏదైనా ఇంటర్ లెవెల్లో చదువుకోవాలంటే హైదరాబాదు లేదంటే గుంటూరు లేదంటే విజయవాడ కేంద్రాల్లో మరి చదివేది. దాంతో మరి స్థానికతకు సంబంధించి ఇబ్బందులు రావద్దని గత ప్రభుత్వం మరి 7 సంవత్సరాల పాటు చదివిన అంశాన్ని తీసుకుని సీరియల్గా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడనే స్థానికత లభిస్తుందని చెప్పి మరి 7 సంవత్సరాలను అంటే ఇంటర్ వరకు 7 సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకున్న పరిస్థితి. మరి ఏదైతే 6, 7, 8 మరి ఇక్కడ 7, 8, 9, 10తో పాటు ఇంటర్ను తీసుకున్నది 6వ తరం నుంచి ఇంటర్ వరకు. అందులో సీరియల్గా 4 సంవత్సరాలు. అంటే మరి ఇక్కడ విద్య ఏదైతే పాఠశాల విద్యను హైదరాబాద్లో చదువుకొని మరి ఇంటర్కు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళినా కూడా మరి ఇక్కడ వీళ్ళు తెలంగాణకు స్థానికత అంశమే వచ్చేది. అదే ఇప్పుడు 4 సంవత్సరాలనే ప్రామాణికంగా తీసుకుంటా ఉన్న నేపథ్యంలో 9, 10 అదేవిధంగా ఇంటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ను 4 సంవత్సరాలనే తీసుకోవడం మూలంగా ఎవరైనా విద్యార్థులు మన వాళ్ళు గుంటూరు విజయవాడలో చదివితే వాళ్ళకు స్థానికత పోతా ఉన్నది. మరి అదేవిధంగా ఎవరైనా ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో 9, 10 అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసినట్టయితే ఆంధ్ర వాళ్ళు కూడా హైదరాబాద్లో స్థానికులుగా గుర్తించబడుతూ ఉన్నారు ఈ నిబంధనతోటి. దీంతో తెలంగాణ విద్యార్థులకు లాభమా నష్టమా అనేది సర్కారు చూడకుండా కేవలం ఆంధ్ర విద్యార్థులకు మరి లబ్ధి చేకూర్చే విధంగా ఈ నిబంధనలు రూపొందించబడ్డాయని చెప్పి దీని ద్వారా తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరగబోతా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు మెడికల్ సీట్లలో మరి భారీగా మరి కోల్పోయే అవకాశం ఉన్నది. ఏదైతే మన విద్యార్థులు మరి గుంటూరులోనో విజయవాడలోనో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివితే వాళ్ళ స్థానికత కోల్పోయినట్టే. అదేవిధంగా ఆంధ్ర నుంచి ఎవరైనా విద్యార్థులు 9, 10తో పాటు మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కనుక హైదరాబాద్లో చేసినట్టయితే వాళ్ళు స్థానికత కింద మన మెడికల్ సీట్లు కొల్లగొట్టే అవకాశం ఉన్నది. మరి ఈ సర్కారు కాంగ్రెస్ సర్కారు ఈ నిబంధన ఎవరి కోసం తీసుకొచ్చింది? ఆంధ్ర వాళ్లకు మరి ఇక్కడ మనం ఆ సీట్లలో మరి వాటా ఇవ్వడం కోసమే ఇది తీసుకొచ్చిందా? తెలంగాణ ప్రజలకు తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా నిబంధనలు ఉండాలి కానీ తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోయే నిబంధన ఎవరి కోసం తెచ్చిందని చెప్పి ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళోసారి పునరాలోచన చేయాలి. ఏం చేసినా కూడా తెలంగాణకు లబ్ధి జరిగే చర్యలు చేపట్టాలి కానీ ఈ విధంగా ఆంధ్ర మరి తాబేదారులకు ఇక్కడ లబ్ధి జరిగేది ఎంతవరకు సమంజసమని కూడా మరి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న అంశాన్ని మనం గమనించాలి. ఉప ఎన్నికలు తప్పవు, ఫిరాయింపుదారులకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తా ఉంటున్న కేటీఆర్ ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్. ఢిల్లీలో రాజ్యాంగ నిపుణులు న్యాయ కోవిధులతో కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అని చెప్పి ఏదైతే స్పీకర్ మరి ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవడానికి ఏదైతే జాప్యం చేస్తూ ఉన్నాడో ఆ జాప్యాన్ని నిరసిస్తూ ఆల్రెడీ హైకోర్టులో కేసు వేసిరు. మరి హైకోర్టులో కూడా కేసు సాగుతూ ఉంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సుప్రీంకోర్టుకు వెళ్తే నెల రోజుల్లోనే తీర్పు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా న్యాయ నిపుణులను సంప్రదిస్తే ఖచ్చితంగా హైకోర్టు కనుక జాప్యం జరిగితే సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు. మరి సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సుప్రీంకోర్టు కూడా విచారణకు స్వీకరిస్తుంది. మరి విచారణకు స్వీకరించినాక నెల రోజుల్లోపే దానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు వస్తాయి. ఎందుకంటే గతంలో మరి ఇలాంటి తరహా కేసుల మీద ఆల్రెడీ తీర్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉటంకిస్తూ తీర్పు చెప్పే అవకాశం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఉప ఎన్నికలు తప్పవు అని చెప్పి హెచ్చరించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. నిన్నటి రోజున హైకోర్టు మరి స్పీకర్ చర్యలు తీసుకోరా, నెల గడిచింది, మరో 3 నెలలైనా ఇంతేనా,
కేసు కొలిక్కి వచ్చే వరకు నిర్ణయం తీసుకురా ఫిరాయింపులపై ఏజీని ప్రశ్నించిన హైకోర్టు అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే ఫిరాయింపుదారుల మీద మరి ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి మరి వేసిన కేసుకు సంబంధించి అదేవిధంగా వివేకానంద గౌడ్ వీళ్ళిద్దరు కూడా కేసు వేసారు. అదేవిధంగా బీఏపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా ఫిరాయింపుల మీద మరి చర్యలు తీసుకోవాలని కేసు వేసిండు. వీటిని ఉమ్మడిగా మరి దాన్ని వాదించిన కేసు ఆ పూర్వపరాలను పరిశీలించిన హైకోర్టు మరి నెల గడిచింది. మరి ఇక్కడ హైకోర్టు ఎన్ని రోజులు వాదనలు చేస్తే అన్ని రోజులు స్పీకరు జాప్యం చేసుకుంటూనే వెళ్తాడా చర్యలు తీసుకోవడా అని చెప్పి ప్రశ్నించిన పరిస్థితి. దీన్ని మళ్ళీ ఈరోజు కూడా వాదనలు కొనసాగే అవకాశం ఉన్నది. మరి ఏదో ఒకటి హైకోర్టులో తేలిన పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన నేపథ్యంలో రాబోయే రోజులలో మరి 10 స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. మళ్ళొక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్కు తిరిగి వచ్చినప్పటికీ కూడా ఆయనను కాంగ్రెస్ నాయకులు మళ్ళీ బలవంతంగా రేవంత్ రెడ్డి దగ్గర తీసుకువెళ్ళిన నేపథ్యంలో ఆయన ఉన్నట్టా లేనట్టా అనేది ఇంకా తేలలేదు. కాబట్టి ఆయన ఉన్నట్టయితే 10 లేనట్టయితే 9 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. విస్తరణ దిశగా కాగ్నిజెంట్ 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ దాదాపు 15,000 మంది యువతకు ఉద్యోగాలు అమెరికాలో సీఎంతో కంపెనీ ప్రతినిధుల చర్చలు అని చెప్పి ఆల్రెడీ కాగ్నిజెంట్ అనే సంస్థ మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉన్నది. దానికి అమెరికాలో కూడా దానికి సంబంధించిన శాఖలు ఉన్నాయి. కాబట్టి ఈ కాగ్నిజెంట్ను మరింత విస్తరిస్తాం, ఇంకో 15,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిన్నటి రోజున కాగ్నిజెంట్ సీఈఓ తోటి ఇక్కడ భేటీ అయిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా రేవంత్ రెడ్డిలు మరి దీనికి సంబంధించిన ప్రకటన అయితే వచ్చింది. మరి గతంలో 40,000 కోట్లతోటి మరి పెట్టుబడులు తీసుకొచ్చినామన్నారు. 40,000 కోట్లు కాదు కదా, 4,000 కోట్లు కూడా ఇప్పటివరకు ప్రారంభంగా నేపథ్యంలో రెండోసారి మళ్ళీ ఇక్కడ నిధుల సేకరణకు వెళ్ళిండ్రు. మరి ఇందులో ఏ విధంగా కృతకృతలు అవుతారో మరి వేచి చూడాలి. అదేవిధంగా స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అని చెప్పి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీలో మరి వివిధ నైపుణ్య రంగాలలో వాళ్లకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి మరి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మరి చైర్మన్గా ఆనంద్ మహీంద్రను మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ను మరి స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా నియమిస్తున్న రోజున అమెరికాలో మరి ఆయన ప్రకటన చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక 50-50 ఆశతోనే అరాచకం షాదీనగర్ ఘటనలో ఫిర్యాదుదారుతో పోలీసుల కుమ్మక్కు రికవరీ సొమ్ములో సగం వాటా తీసుకునేలా ఒప్పందం. అందులో భాగంగానే దళిత మహిళపై 3rd డిగ్రీ టెక్నాలజీని వదిలి మూస పద్ధతిలో లాకప్ విచారణ అసెంబ్లీ నేపథ్యంలో బయటకు రాకుండా జాగ్రత్త అని చెప్పి మరి ఏదైతే అక్కడ బంగారమును మరి నగదు వేయిందని చెప్పి ఫిర్యాదు చేసిండో ఆ ఫిర్యాదుదారుతోటి మరి అక్కడ ఉన్న డిటెక్టివ్ ఎస్ఐ మరి వాటిని రికవరీ చేస్తే నీకు సగం నాకు సగం అని చెప్పి మాట్లాడుకొని దాంతో ఆయన వ్యక్తిగతంగా దళిత మహిళను మరి ఇక్కడ 3rd డిగ్రీ ఉపయోగించిండు, ఆమె చేసిందని చెప్పి ఆయన బలంగా నమ్మిండు. అందుకనే ఆమె దగ్గర నుంచి ఏ రకంగానైనా సమాధానం రాబట్టాలని చెప్పి రాక్షసంగా దాష్టీకంతో ఇక్కడ 3rd డిగ్రీ ఉపయోగించి ఆమెను వివస్త్రం చేసి నెక్కర తొడిగి మరి ఆమెను మరి నేరస్తుల కంటే ఎక్కువగా మరి తీవ్రవాదుల కంటే ఎక్కువ కూడా హింసించిన నేపథ్యంలో ఇదంతా కూడా మరి వారం రోజుల తర్వాత బయటకు వచ్చింది. అసెంబ్లీ నేపథ్యంలో దాన్ని బయటికి రాకుండా గోప్యంగా ఉంచిండ్రు. అయినా కూడా వారం రోజుల తర్వాత విషయం బయటికి పొక్కడంతో ఇప్పుడు ఆ సంఘటనలో పాల్గొన్న డిటెక్టివ్ సిఐతో పాటు మరో 4 కానిస్టేబుల్లను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఖచ్చితంగా డిటెక్టివ్ సిఐని మరి ఇక్కడ ఏదైతే విధుల నుంచి తప్పియాలే మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ జాగ్రత్తలు పడాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఏవైతే బాధితులు ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు కూడా పెడతా అని చెప్పి ఇక్కడ సిపి ప్రకటించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇకపోతే ఈ నగరానికి ఏమైంది? బాలికను నిర్బంధించి లైంగిక దాడి, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అఘాయిత్యం, బేగంపేటలో ఘటన, పరారీలో నిందితుడు, వరుస సంఘటనలతో నగరవాసులు ఆందోళన. ఒకవైపు పోలీసులు చేసే ఇలాంటి దాష్టికాలతోటి ఒకవైపు పోలీస్ ప్రతిష్ట దిగజారుతూ ఉంటే మరోవైపు శాంతి భద్రతను గాలికి వదిలినరు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే మరి 8 నెలల కాలంలో పూర్తి స్థాయిలో దిగజారింది. మళ్ళీ ఒక బాలికను నిర్బంధించి ఇక్కడ ఒంటరిగా ఉన్న మరి ఆ బాలికపై అఘాయిత్యం చేసిండు బేగంపేటలో. మరి నిందితుడు పరారీలో ఉన్నాడు. వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ నగరానికి ఏమైంది అని చెప్పి మరొక అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. రోజు రోజుకు ఇలాంటివి సాగుతూనే ఉన్నాయి. పోలీసుల పట్ల మరి నేరస్తులకు అసలు భయం అనేదే లేదు. మరోవైపు గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఏదైతే ఇలాంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపేది, ఇప్పుడున్న పోలీసులు మాత్రం అమాయకుల మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం మోపుతా
ఊపుతా ఉన్నారు. అధికార పక్షాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కడానికి వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ఇలాంటి ఏదైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను పట్టుకోవడానికి కానీ నేరాలు జరగకుండా మరి వాటిని ప్రివెంట్ చేయడంలో కానీ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రానికి హోంమంత్రి లేడు, మరి వీళ్ళకు పర్యవేక్షణ లేదు. పోలీసులు ఆడిందే ఆట పాడిందే పాట అయితే ఉన్నది. ఏదైతే అమాయకులను బలిగొంటున్నారు తప్ప ఇక్కడ నేరాలను అదుపు చేయడానికి శాంతి భద్రతలను రక్షించడానికి మాత్రం పోలీసులు ఆ దిశగా కృషి చేయడం లేదని చెప్పి మరి వరుస సంఘటనలు ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతున్నాయి. అదే అంశాన్ని మళ్ళీ కొనసాగింపుగా హైదరాబాద్లో బాలుడి కిడ్నాప్ 24 గంటలు గడిచినా దొరకని ఆచూకీ 4 బృందాలతో గాలింపు అంటున్న సిఐ నాగరాజు. అదృశ్యమా కిడ్నాపా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నది. అది అదృశ్యమైన కిడ్నాప్ అయినా మరి ఇది కూడా శాంతి భద్రతలకు సంబంధించిన అంశమే కాబట్టి మరి ఇక్కడ పోలీసుల నిస్సత్వ ఏ విధంగా ఉన్నది, మరి వాళ్ళు చేసే అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి, అరాచకాలన్నీ అమాయకుల మీద చేయిస్తూ ఉన్నారు. మరి నిందితులందరూ యథేచ్ఛగా మరి ఇక్కడ నేరాలకు పాల్పడుతున్న తోటి ఏదైతే హైదరాబాద్ పోలీసుల ప్రతిష్ట మంటగలిసింది, తెలంగాణ పోలీసుల ప్రతిష్ట కూడా మంటగలిసిన అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తలను కనుక పరిశీలించినట్టయితే గురుకులాలు మూసేస్తారా, సర్కారు తీరుతో పెరుగుతున్న అనుమానాలు, పిల్లల తల్లిదండ్రుల మధ్య దూరం పెరుగుతోంది. జూన్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. గురుకులాలు నాణ్యమైన విద్యకు పరిష్కారం కాదంటూ ఎక్స్లో ఆకునూరి మురళి పోస్టు. కొద్ది రోజుల క్రితమే సీఎంతో ఆకునూరి ఇతరుల భేటీ అని చెప్పి మరి ఏదైతే గతంలో జూన్ 10వ తేదీన రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి జరిగిన కార్యక్రమంలో ఈ మధ్యకాలంలో తెలంగాణలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికి వచ్చిన పిల్లలను చిన్న వయసులోనే రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్య ఉన్న కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల పేదరికం వల్ల సొంత ఊరిలో ప్రభుత్వ బడిలో చదువుకోవాల్సిన పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని సర్వే రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో సామాజిక సమస్యగా మారడానికి ప్రమాదం ఉన్నది అని చెప్పి మరి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో అది దూరాలోచనతోటే చేసిండు. ఏదైతే గురుకులాలను మూసేయడం కోసం మరి ఏదైతే కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్రేయాలి కాబట్టి మరి గురుకులాలను మూసేయాలంటే కుటుంబ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయని చెప్పి దీన్ని ప్రధానంగా మరి చర్చనీయాంశంగా చేసిండు రేవంత్ రెడ్డి. దానికి కొనసాగింపుగా ఆగస్టు 5న మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మరి ఏదైతే విద్యాశాఖకు సలహాదారుగా తీసుకుందామని యోచిస్తున్నటువంటి ఆకునూరి మురళి గత వారంలో పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ప్రభుత్వ బడులలో పూర్వ ప్రాథమిక విద్య పాఠశాల విద్యను తెలుసుకోవడం జరిగింది. ఈ 2 రాష్ట్రాలలో ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న విషయం చాలా స్పష్టంగా కనబడింది. అన్ని హంగులతో ప్రభుత్వ బడులు కనబడ్డాయి. మంచి బడి వాతావరణం కనబడ్డది. 2 రాష్ట్రాల్లో ప్రాథమిక విద్యకు డైరెక్టరేట్లు జిల్లా స్థాయిలో డిఓ ఉన్నారు. పంజాబ్లో 11 గురుకులాలే ఉన్నాయి. హర్యానాలో ఒక్క గురుకులం కూడా లేదు. వాళ్ళకు అర్థమైంది గురుకులాలు నాణ్యమైన విద్యకు పరిష్కారం కాదని, అన్ని బడులు బాగా ఉండాలి అని చెప్పి మరి హర్యానా పంజాబ్లోనే పర్యటించిన ఒక్క గురుకులం కూడా లేదు. తెలంగాణలో గురుకులాలు అవసరమా అన్న విధంగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిండు. దాంతో మరి ఇక్కడ తెలంగాణ గురుకులాలన్నీ గత ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా మరి నిర్మించిందో విద్యను మరి ఇక్కడ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అయినప్పటికీ కూడా ఆయనకు ఉన్న మరి ప్రత్యేక శ్రద్ధతోటి గురుకులాల మీద గురుకులాలన్నీ ఆయనకు అప్పగించడంతో ఆ గురుకులాలన్నిటికీ కూడా మరి వన్నె తెచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఈరోజు గురుకులాలు బంద్ అవుతాయంటే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉన్నది. మరి గురుకులాలలో నాణ్యమైన విద్య ప్రైవేటుకు ధీటుగా గురుకులాల్లో మరి ఇక్కడ విద్య జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు గురుకులాల మీద నీడలు అలుముకున్నాయి. ఇటు మరి ముఖ్యమంత్రి ప్రకటన చూసినా, ఇటు మరి ఏదైతే ఆకునూరు మురళి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, విద్యాశాఖకు సలహాదారుగా తీసుకోవాలనుకుంటున్న మరి ఆకునూరు మురళి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా గురుకులాలు మూతబడే అవకాశం ఉన్నది అని చెప్పి మరి తేటతెల్లం కాబోతా ఉన్నది. ఇక పురుగుల బువ్వ కుళ్ళిన కూర, గురుకులాల్లో దారుణ పరిస్థితులు, వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలో కుళ్ళిపోయిన కూరగాయలతో వంటలు, ఓ చోట అన్నంలో రాళ్ళు పురుగులు, పట్టించుకొని అధికారులు ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు అని చెప్పి ఇటు ఒకవైపు మూసివేత దిశగా మరోవైపు సౌకర్యాల లేమి కావాలని చెప్పి అలా గురుకులాలను పట్టించుకోవడం కూడా మానేసిండ్రా అని చెప్పి కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఈ 30,000 ఉద్యోగాలు అనేటివి మరి నోటిఫికేషన్ కానీ, ఎంపిక కానీ, రాత పరీక్ష కానీ, దానికి సంబంధించిన
పూర్తి స్థాయి కసరత్తు అంతా కూడా గత ప్రభుత్వంలో జరిగింది. కేవలం వాళ్ళకు మరి నియామక పత్రాలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మొదటి సంవత్సరంలోనే, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి నిరుద్యోగులకు చేసిన మోసానికి సంబంధించి ఒకవైపు ఇక్కడ మరి నిరుద్యోగులంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే, అమెరికాకు వెళ్ళి మరి నేను వేలకు వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితికి సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇక్కడ ఇక సెక్రటరియట్లో మహిళలపై రౌడీజం, హౌస్ కీపర్లపై సూపర్వైజర్ల బూత్ పురాణం అని మరి ఇక్కడ ఏదైతే మహిళల మీద ఎక్కడైనా కూడా ఇక్కడ అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వంలో ఉన్న ఏదైతే మరి ఇక్కడ ముఖ్యమంత్రి, మరి ప్రభుత్వానికి బాస్ అయినటువంటి ముఖ్యమంత్రి మహిళా ఎమ్మెల్యేల మీద దూషణల పర్వం చేసిండు. దాంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు, యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఆయననే అనుసరిస్తూ అందరూ కూడా మహిళలను కించపరుస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు, బల్లగుద్ది చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పి మరి ఇక్కడ నియోజకవర్గంలో మొట్టమొదట కాంగ్రెస్ కార్యకర్తల ఇల్లు ఇస్తామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందల శామ్యుల్ సంచలన వ్యాఖ్యలు చేసిందని చెప్పి మరి ఇలాంటి సంఘటనలతోటే మరి గత ప్రభుత్వం మీద కూడా అన్ని బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తానని చెప్పి మరి ఏదైతే పదే ఆరోపణలు చేసిరో వీళ్ళు బహిరంగంగానే మేము కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, ఈ 4 సంవత్సరాల కాలం మీరు ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలు భరించక తప్పని పరిస్థితి. 4 సంవత్సరాల తర్వాత ఇదే మరి వ్యతిరేకత మీకు ఓటు రూపంలో రాబోయే రోజుల్లో తప్పదు. ఎందుకంటే మరి ఇక్కడ మాది ప్రజాపాలన, మేము పారదర్శకంగా ఉంటామన్నారు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇంట్లో అని చెప్పి బహిరంగంగానే చెప్తున్న పరిస్థితులను కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక సీఎం పిఏ వసూళ్ల దందా, రవాణా శాఖలో భారీ స్కామ్, చెక్ పోస్టుల నుండి పైసా వసూలు, రోజు 1,20,00,000 వసూలు చేస్తున్న ఆయన కీలక సూత్రధారిగా సీఎం పిఏ. మంత్రి రవాణా కమిషనర్కు వాటాలు, పదోన్నతుల కోసం లంచాలు, కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీకి లేఖలు అని చెప్పి మరి రవాణా శాఖలో అవినీతి తారస్థాయికి చేరుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు సైతం ఫిర్యాదు అందాయని వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పిఏ, ఆయన దగ్గర బంధువు జైపాల్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న 13 రవాణా చెక్ పోస్టుల నుండి ప్రతిరోజు 1,20,00,000 మామూలు వసూలు చేస్తున్నారని, ఇందులో ముఖ్య వాటాదారులుగా మంత్రి పొన్నం, జైపాల్ రెడ్డితో పాటు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సైతం ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా దాదాపు 2 కోట్ల లంచాలు తీసుకొని అర్హత లేని వాళ్లకు పదోన్నతులు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పి మరి సీఎం పిఏగా వ్యవహరిస్తున్న జైపాల్ రెడ్డి, అదేవిధంగా రవాణా శాఖ కమిషనరు, అదేవిధంగా రవాణా మంత్రి వీళ్ళందరూ కూడా కుమ్మక్కై రోజు 1,20,00,000 సుమారు మరి చెక్ పోస్టుల ద్వారా వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న రవాణా శాఖలో కానిస్టేబుల్ స్థాయిగా ఉన్న వాళ్లకు డైరెక్ట్ ఎంవీఐ ప్రమోషన్లు ఇప్పించిండు జైపాల్ రెడ్డి. మరి వాళ్ళ దగ్గర నుంచి 2 కోట్లు మరి వసూలు చేసిరని చెప్పి దీనికి సంబంధించి మరి సోనియా గాంధీకి, అదే కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీకి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళ కాంగ్రెస్ సహచరులే లేఖలు రాసిరు అని చెప్పి ప్రధానంగా ఆరోపణలు చేస్తూ వార్తను ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. మరోవైపు పొన్నం ప్రభాకర్పై మరి ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి మరి గతంలో నుంచే తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. రోజుకు సుమారు 20 నుంచి 50 లక్షల వరకు వసూలు చేస్తూ ఉన్నాడని చెప్పి ఆయన ఆరోపణలు చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక బీఆర్ఎస్ వాట్సాప్ నెంబర్ ఇచ్చింది ఏదైతే రుణమాఫీ కాని వాళ్ళ కోసం. మరొకసారి నెంబర్ను నోట్ చేసుకొని ఎవరైతే మరి ఇక్కడ రుణమాఫీ వర్తించలేదో వాళ్ళు మీ వివరాలన్నింటినీ కూడా మరి బీఆర్ఎస్ మరి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. వాళ్ళకి ఇచ్చినట్టయితే ప్రభుత్వం మీద మరి ఆధారాలతోటి పోరాటం చేయడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా రాని వాళ్ళందరూ ఈ నెంబర్కు మీ వివరాలను పంపాలి. 8374852619 అనే వాట్సాప్ నెంబర్కు మీ వివరాలు పంపినట్టయితే వాళ్ళందరూ కూడా మరి అధికారుల మీద ఒత్తిడి తేవడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మరి అవకాశం ఉంటుంది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, సంక్షోభ బంగ్లా, రాజీనామా చేసి దేశం వీడిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. ఇక్కడ బంగ్లాదేశ్ అదైతే మరి షేక్ హసీనా నివాస గృహం మీద మరి ఇక్కడ ఆందోళనకారులు ఇక్కడ జెండాలు ఎగరేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఏదైతే షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిందో దాంతో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితిని కూడా గమనించవచ్చు. నిరుద్యోగుల ఉద్యమం చిలికి గాలివానై ఆఖరికి ప్రధానమంత్రినే దేశం విడిచిపోయేలా, కట్టుబట్టలతోటి దేశం విడిచిపోయేలా మరి నిరుద్యోగుల ఆగ్రహాలు
మరి ఆగ్రహావేశాలు కట్టలు తెచ్చుకుంటే ఏ విధంగా ఉంటుందని ఇక్కడ బంగ్లాదేశ్ సాక్షిగా మరి ప్రపంచం అంతా కూడా మరి వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. డిఎస్సి మరింత ఆలస్యం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సందేహాలు. కొత్తగా జరిపే నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్న సీఎం. ప్రస్తుత నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చామంటున్న అధికారులు. స్పష్టత కోసం సర్కారుకు లేఖ రాయాలని విద్యాశాఖ నిర్ణయం. నిన్నటితో ముగిసిన డిఎస్సి పరీక్షలు 2 రోజుల్లో వెలువడనున్న కీ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ప్రస్తుతం చేపట్టే నియామకాల నుంచే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి ఎస్సీ వర్గీకరణ ఏదైతే జరుగుతున్నదో ఆ ఎస్సీ వర్గీకరణను మరి ఈ నియామకాలను అమలు చేస్తామని చెప్పిండు. మరోవైపు సుప్రీంకోర్టుకు సంబంధించి మరి ఎస్సీ వర్గీకరణకు మరి దానికి ఇంకా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రాలేదు. పూర్తిస్థాయి మార్గదర్శకాలు వచ్చిన తర్వాతనే మరి ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది. మరి ఏబిసిడి వర్గీకరణను దీనికి అమలు చేస్తూ అన్నారు కాబట్టి మరి రేపు ఎల్లుండి కీ వస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా మరి ఇందులోనే మేము వర్గీకరణ అమలు చేస్తూ అన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో దానికి నియమ నిబంధనలు రూపొందించిన తర్వాతనే మరి దాన్ని అప్లై చేస్తారు కాబట్టి డిఎస్సిలో మరి నియామకాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఇక రుణాల కోసం రాత్రంతా జాగరణ. పరకాల ఎస్బీఐ ఎదుట రైతులు బారులు. సిబ్బంది కొరతతో రోజుకు 100 మందికి ఇస్తున్న అధికారులు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్నదాతల విజ్ఞప్తి అని చెప్పి మరి ఇక్కడ రుణాల కోసం రైతులు బారులు తీరిన అంశానికి సంబంధించి ప్రధానంగా ప్రచురించింది. బ్యాంకు వద్ద అర్ధరాత్రుల వరకు కూడా ఇక్కడ రైతులు మరి వెయిట్ చేస్తున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. రాష్ట్రంలో మరి బ్యాంకుల దగ్గర కూడా ఏ విధంగా ఉన్నది పరిస్థితి అనే దానికి ఇక్కడ ప్రధానంగా మరి దీన్ని నిదర్శనంగా మనం భావించవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కల్లోల బంగ్లా అని చెప్పి మరి ఇక్కడ బంగ్లాదేశ్ ప్రధాని నివాసాన్ని ఏ విధంగా వీళ్ళు మరి ఇక్కడ ఆందోళనకారులు వాళ్ళు ఇంటి మీదకి వెళ్ళి మరి ఇక్కడ ఆగ్రహావేశాలతోటి స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని మరి బెడ్రూమ్లకు సంబంధించి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి కూడా అక్కడ సెల్ఫీ తీసుకున్నారు ఆందోళనకారులు. పూర్తిగా ప్రధాని బంగ్లాలో ఉన్న ప్రతి వస్తువును కూడా లూటీ చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఆల్మండి నుంచి సాగర్ దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లను తెరిచి దిగువకు నీరు. నాగార్జున సాగర్లో 20 గేట్ల నుంచి విడుదల. ఎగువ నుంచి 3,75,000 క్యూసెక్కులు, దిగువకు 1,66,027 క్యూసెక్కులు. 584.8 అడుగుల వద్ద సాగర్ నీటి మట్టం. పులిచింతల్లోనూ 2 గేట్లు ఓపెన్. ఎగువ ప్రాజెక్టులకు స్వల్పంగా తగ్గుతున్న వరద అని చెప్పి మరి ఇంతవరకు మరి ఇక్కడ సాగర్ కూడా నిండింది. సాగర్ గేట్లు ఎత్తే మరి పరిస్థితి వచ్చింది కానీ మరి ఎగువ గోదావరిలో మాత్రం ఇంకా వరద కనబడడం లేదు. దాంతో మరి ఏదైతే కాళేశ్వరం అనుబంధ రిజర్వాయర్లు ఉన్నాయో వాటిని నింపడానికి మాత్రం సరిపడా నీటి నిల్వలు రావడం లేదు. మరి మిగతా కృష్ణా నుంచి భారీగానే నీరు వస్తుంది. మరి మరోవైపు ప్రాణహిత నుంచి భారీగానే నీరు వస్తుంది కానీ ఎగువలో ఉన్న గోదావరి నుంచి మాత్రం మరి దిగువకు నీరు రాకపోవడం మూలంగా మనం గోదావరి పరివాహక ప్రాంతం మీదనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాం కాబట్టి మరి కాళేశ్వరం అనుబంధ రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వాటిని నింపడానికి మరి ప్రాణహిత నీరే దిక్కవుతున్నది. ఆ ప్రాణహితను ఎత్తిపోయడానికి సర్కార్ ససేమిరా అంటున్నది. దాంతో కాళేశ్వరం అనుబంధం ఉన్న 18 రిజర్వాయర్లు కూడా వెలవెలబోతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక పెళ్లికి వేలాయే. మూడాలు పోయాయి, పెళ్లి ముహూర్తాలు వచ్చేసాయి. రేపటి నుంచి 28వ తేదీ వరకు 10 శుభముహూర్తాలు. 11, 18 తేదీలో అత్యధిక సంఖ్యలో పెళ్లిళ్ళు. 4 నెలలకు శుభగడియలు. మళ్ళీ అక్టోబర్ 13 దాకా లేవు. ఫంక్షన్ హాల్, కేటరింగ్, డెకరేషన్ వ్యాపారంలో ఉత్సాహం అని చెప్పి మరి ఇప్పటి వరకు ఏదైతే మూఢం ఉన్నదో ఆ మూఢం అయింది. శ్రావణ మాసం వచ్చింది. మరి శ్రావణ మాసం రేపటి నుంచి ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. 28వ తేదీ వరకు ఉన్నాయి. 10 శుభముహూర్తాలున్నాయి. అలా 11, 18 తేదీల్లో మాత్రం అత్యధికంగా మరి పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉన్నాయని చెప్పి మళ్ళీ అక్టోబర్ 13 దాకా లేవు. 28 తారీఖు తర్వాత ఏదైతే ఆగస్టు 28వ తేదీ తర్వాత మళ్ళీ 2 నెలల పాటు ముహూర్తాలు లేవు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక బ్లాక్ మండే. ప్రపంచ మార్కెట్లతో పాటు కుప్పకూలిన దేశీయ స్టాక్ సూచీలు. సెన్సెక్స్ 2,222 పాయింట్ల పతనం. 662 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. చిన్న మధ్యస్థాయి షేర్లు విలువల 15.32 లక్షల కోట్ల సంపద ఉఫ్ అని చెప్పి మరి నిన్నటి రోజున స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇటు ఆర్థిక మాంద్యం మరి ఏదైతే అమెరికాలో నిరుద్యోగం పెరిగింది అని చెప్పి ఆర్థిక మాంద్యం ఏర్పడబోతా ఉన్నదని చెప్పి మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మరి యుద్ధం రాబోతూ ఉన్నది. యుద్ధం మరి త్వరలోనే ప్రారంభం కాబోతూ ఉన్నది. అది పూర్తి స్థాయిలో మరి 3వ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉన్నదని చెప్పి
మరి ఇక్కడ వార్తలు వస్తున్న నేపథ్యంలో దీంతో స్టాక్ ఎక్స్చేంజ్ ఒక్కసారిగా కుప్పగూలిన అంశాన్ని, దాంతో 15 లక్షల కోట్లు మరి నిన్న ఒక్కటి రోజే సంపద ఆవిరైందని దానికి సంబంధించి ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే స్టాక్ ఎక్స్చేంజ్ కుప్పగూలిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా బంగ్లా హల్లకల్లోలం అని చెప్పి ఏదైతే నిరుద్యోగులు మరి ఇక్కడ బంగ్లా ప్రధానిని దేశం విడిచి వెళ్ళేలా తరిమి కొట్టిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా కాగ్నిజెంట్ మరి విస్తరించబోతా ఉన్నది, మరో 15,000 అదనంగా ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నదని చెప్పి వార్తను ప్రచురించింది. 2 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సాగర్ గేట్లు 20 గేట్లు ఎత్తిన అధికారులు సెప్టెంబర్ 5న విచారణకు హాజరుగాని అని చెప్పి భూపాల్పల్లి కోర్టులో కాళేశ్వరం మీద మరి వేసిన కేసుకు సంబంధించి మరి కేసీఆర్తో పాటు హరీష్ రావు ఇతర అధికారులను కూడా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని ప్రధానంగా ప్రచురించింది ఇక్కడ ఈనాడు దినపత్రిక. ఎల్ఆర్ఎస్ పరిశీలనకు 5 కమిటీలు, ఏర్పాటు ప్రక్రియ షురు, వారాంతంలోగా అన్ని చోట్ల కొలికి వచ్చేనా అని చెప్పి మరి ఎల్ఆర్ఎస్ను త్వరితగతిన అమలు చేయడానికి 5 కమిటీలను ఏర్పాటు చేసిరు. 10,000 కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఎల్ఆర్ఎస్ను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక కోర్టులో తెలియదాకా నిర్ణయం తీసుకోరా అని చెప్పి మరి ఏదైతే ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యల మీద మరి ఇక్కడ స్పీకర్ను నిలదీసింది, ఏజీని నిలదీసింది. మరి స్పీకరు ఏం చేస్తున్నారో మరి దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని చెప్పి ఏజీ మీద ఒత్తిడి తెచ్చిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఉప ఎన్నికలు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని చెప్పి ఇక్కడ మరి రేవంత్ రెడ్డి మీద ఏదైతే ఆయన బీఆర్ఎస్నే విలీనం చేసుకుంటాం బీఆర్ఎస్ ఎల్పీని అని చెప్పి ప్రగల్భాలు పలికిండో, ఆయన నమ్మిపోయిన ఎమ్మెల్యేల పదవులు కూడా కొడతామని చెప్పి కేటీఆర్ సవాల్ చేస్తున్న పరిస్థితిని మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.